అల్లు అర్జున్ గారు అండ్ అలాగే బాలకృష్ణ గారు మీకు సపోర్ట్గా ఒక మాట వాళ్ళు చెప్పడము అంటే లైక్ నాకు బాలకృష్ణ గారిలో నచ్చిన విధానం ఎలాంటి ఫినాన్షియల్ థింగ్స్ ఆలోచించకుండా ఎలా స్టార్ట్ చేశారు? ఇదే రోడ్లో. కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం మీకు? మీకు మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టం? మా అమ్మ కాబట్టి కదా, ఆయన కళ్యాణ్ గారు కాబట్టి. మీ అమ్మాయి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్ గారు ఉంచింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఉమ్. కాకపోతే తను తండ్రిగా నేను 10 years కాలిపోయిన తర్వాత దాని ముఖం చూశారు. 10 సంవత్సరాలు మీ దగ్గర రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసిన ధైర్యంగా నేను నా కూతుర్ని ఎప్పుడు చూడలేదు. ఈ అమ్మాయిని చూసి కళ్ళు ఎలా చిక్లీస్గానే మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక 4 పిల్లలు. సో నా కార్ దగ్గరకు వచ్చేసి కార్ ఇలా డోర్ కొట్టి ఏ అమ్మాయి చూడు ఎట్లా ఉంది, అమ్మాయి చూడు ఎట్లా ఉంది అని అరుస్తున్నారు. చిన్న ఏజ్లో మ్యారేజ్, హస్బెండ్ పెట్టే టార్చర్ అది భరించలేక రిటర్న్ చేయాల్సి వచ్చింది. బేసికల్గా నన్ను నేను కోల్పోయాను ఆ టైంలో. సైకలాజికల్గా డౌన్ అయిపోయాను. నీ వల్ల ఒక బేబీ లైఫ్ పోయింది అన్నట్టు. ఫైనల్గా ఏంటి గోల్ ఏంటి, ఏం చేద్దాము అని? కాలినప్పుడు ఒక పర్సన్ నా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యారు అంటే ఎగైన్ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అంత కాన్ఫిడెంట్గా లైఫ్లో లీడ్ చేయాలన్నది నా డ్రీమ్. ఫ్యామిలీ టార్చర్ అంటే ఎలా, ఏం జరిగింది? సో కొన్ని మన మీడియా ముందు కూడా చెప్పలేని ప్రాబ్లం అది. చెప్పకూడదని కాదు, అది వినటానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి మనిషికి ఒక తోడు కావాలి. మీ మీడియా అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ లేడీని మన ముందు తీసుకొచ్చారు. సో తన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, అలాంటి ఇన్సిడెంట్ ఇంకెవరికి జరగకూడదు అని తనకు వచ్చిన ఒక థాట్, బిఎస్ఎంఎస్ ఫౌండేషన్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 250 మంది పైగా ఆపరేషన్స్ చేపించి, సర్జరీస్ చేపించి, వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళందరి చిరునవ్వులు కారణమైన నిహారీ మండలి గారు మన గెస్ట్ అనమాట. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నిహారీ గారు. హాయ్ ధనుష్ గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 250 ఒక మైల్ స్టోన్ని క్రాస్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ? ఇంతమందికి మీ సైడ్ నుంచి ఒక హెల్ప్, ఒక ధైర్యాన్ని మీరు ఇవ్వడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది? దీనిలో 2 ways ఉంటాయి. 250 మెంబర్స్కి సర్జరీస్ చేయించడం అనేది ఒక హ్యాపీనెస్ అయితే, అంతమంది వాళ్ళ లైఫ్లో పెయిన్ ఫేస్ చేశారు అనేది అది ఒక చిన్న బాధాకరమైన విషయం. బట్ ఇంకా ఎక్కువ చేయాలి, ఇలాంటివి ఇంకా మళ్ళీ రాకూడదు ఫ్యూచర్లో అన్నది నా ఆలోచన. బట్ మీ అందరి సపోర్ట్ వల్ల ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. కంగ్రాట్స్. రీసెంట్గా అన్స్టాబుల్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్లో మీ ఏవి చూపించి అండ్ అల్లు అర్జున్ గారు అండ్ అలాగే బాలకృష్ణ గారు మీకు సపోర్ట్గా ఒక మాట వాళ్ళు చెప్పడము ఎలా అనిపించింది? ఆ షోకి వెళ్ళడము అదంతా. అలాంటి ప్లాట్ఫామ్ అందరికీ రాదు బేసికల్గా. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్, వరల్డ్ వైడ్ కావచ్చు. అందులో ఇప్పుడు అందరూ పుష్ప ఫీవర్లో ఉన్నారు. సో అలాంటి పర్సన్తో అలాగే మన బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్యలో నుంచుని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఒక మాట, సో అది ఎంతమందికి రీచ్ అయ్యింది ఏంటి అన్నది పీపుల్ నోస్ దట్. అండ్ నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి. దానివల్ల ఏంటంటే మాకు ఎంతవరకు సపోర్ట్ వచ్చింది అన్న దానికన్నా ఈ కాజ్ గురించి పీపుల్కి రీచ్ అయ్యింది. సో అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. సో ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఇట్స్ అన్స్టాపబుల్ ప్లాట్ఫామ్. అన్స్టాపబుల్ మైల్ స్టోన్ క్రాస్ చేసి వెళ్ళడం జరిగింది. సో ఆఫ్ స్క్రీన్ డిస్కషన్ అయినా వాళ్ళతో? లేదు, బట్ బాలకృష్ణ గారు షూట్ అయిపోయిన తర్వాత వచ్చారు. అక్కడ నుంచిన తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ దిగాము. జస్ట్ ఏం చేస్తుంటామా, ఏ ఊరు మీది ఏంటి అని క్యాజువల్ డిస్కషన్ అయింది. సో అంటే లైక్ నాకు బాలకృష్ణ గారిలో నచ్చిన విధానం చెప్తున్నాను. నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను షూట్ అయిపోయిన తర్వాత. సో ఆయన వెళ్ళేవాళ్ళు అక్కడ గేట్ దగ్గర ఆగి హే పాప బాయ్ అని చెప్పి ఆయన గుర్తుపట్టి మళ్ళీ మాట్లాడి వెళ్ళటం అన్నది మాత్రం అది బాలకృష్ణ గారికి చెందింది అనుకోవచ్చు. చిన్న బాలయ్య అంటారు కదా అందరూ కలిసి. సో అలాగే పసిపిల్లల మనస్తత్వం కనిపించింది ఆయన మాట్లాడే విధానంలో. యా. అండ్ ఒకసారి మా ఆడియన్స్ అందరికీ మీ లైఫ్లో అసలు ఏం జరిగింది, ఈ బిఎస్ఎంఎస్ అనే ఒక ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి ఆ థాట్ అసలు ఎందుకు వచ్చింది, ఏం జరిగింది ఒకసారి? సింపుల్గా అందరికీ తెలిసిన విషయమే ఇది. చిన్న ఏజ్లో మ్యారేజ్, హస్బెండ్ పెట్టే టార్చర్ అది భరించలేక
అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. Hmm. సో ఆ పెయిన్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు రియాలిటీ తెలిసిందనమాట. లైక్ అంటే నాలాంటి వాళ్ళు ఇంకా సొసైటీలో చాలామంది ఉన్నారు అని అప్పుడు తెలిసింది. ఎందుకంటే ఫినాన్షియల్గా స్ట్రగుల్ అయ్యాము, నేను మెంటల్గా స్ట్రగుల్ అయ్యాను, ఫిజికల్గా స్ట్రగుల్ అయ్యాను. ఫ్యామిలీ వచ్చి సొసైటీ వైజ్ వాళ్ళు కూడా ప్రాబ్లం అది ఫేస్ చేసిన తర్వాత నాలాంటి బాధ ఎవరు బాధపడకూడదు ఏ రకంగానూ అన్న ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అఫీషియల్గా 2014. బట్ బెడ్ మీద నుంచే వేరే వాళ్ళతో మాట్లాడటం, ఇంటరాక్ట్ అవ్వటము, వాళ్ళ స్టోరీస్ అన్నీ తెలుసుకోవటము. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన చిన్న సీడ్ ఇప్పుడు ఒక 250 మంది లైఫ్ మార్చింది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అది. ఫ్యామిలీ టార్చర్ అంటే ఎలా, ఏం జరిగింది? దట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు వైఫ్ అండ్ హస్బెండ్. సో కొన్ని మన మీడియా ముందు కూడా చెప్పలేని ప్రాబ్లం అది. యా, చెప్పకూడదు అనుకుంటున్నారు? చెప్పకూడదని కాదు, అది వినటానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. సో అది అందరూ కూడా టేకప్ చేయలేరు. హస్బెండ్ వదిలేసి అటెంప్ట్ చేశాను అన్నదానికే చాలా ఏమంటారు, చాలా గొప్ప గొప్ప మహానుభావులందరూ కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఏమేం పట్టలేదా బాధలు, వదిలేసి వచ్చేస్తే అయిపోయేది కదా, లేదంటేనేమో నీ వల్ల ఒక బేబీ లైఫ్ పోయింది అన్నట్టు కొంతమంది వెరీ రేర్ పీపుల్ నెగిటివ్ కామెంట్ పెడతా ఉంటారు. సో రియాలిటీ అన్నది వాళ్ళకి ఏం జరిగింది ఏంటన్నది తెలీదు. సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇంకొక ఆడపిల్లకి రాకూడదు అన్న ఉద్దేశంతోనే నేను రివీల్ చేయట్లేదు. ఎందుకంటే మీడియాలో 2 రకాలుగా ఉన్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఇప్పుడున్న సొసైటీలో ఏమవుతుందంటే మనకి ఎంత పాజిటివ్ని అట్రాక్ట్ అవుతున్నారో ఒక్క చిన్న నెగిటివ్ వర్డ్ కూడా ఒక్క అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మైండ్లోకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సైకలాజికల్ డిప్రెషన్స్ ఎక్కువైపోయినాయి, విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. సో ఇలాంటివి బయటికి రివీల్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఉన్నాను. అండ్ సొసైటీ నుంచి మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి? సొసైటీ నుంచి అంటే ఈవెన్ జాబ్ వైజ్ నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. సో ఐడెంటిటీ వైజ్, సో ఈవెన్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను డిఫరెంట్ సర్జరీస్ చేస్తూ ఉంటాను, డిఫరెంట్ పీపుల్ని మాట్లాడుతూ ఉంటాను, కొంతమంది డాక్టర్స్ని కలుస్తూ ఉంటాను. కొంతమంది డాక్టర్స్ ఏంలే షీజ్ ఎ విక్టిమ్ అన్న రేంజ్లో కొంతమంది ట్రీట్ చేస్తుంటారు. అక్కడ కొంచెం హర్టింగ్గా ఉంటుంది టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. అండ్ ఒక 100 మంది డాక్టర్స్ ఉన్నారంటే ఒక 95 మెంబర్స్ టు 97 మెంబర్స్ వరకు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఆ 2-3 కొన్ని రకాలుగా ట్రీట్ చేసే విధానం వల్ల ఏమవుతుందంటే ఈ 97 పీపుల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అరే నేను ఎంత చేస్తున్నా, ఎందుకు వీళ్ళని నన్ను ట్రీట్ చేస్తున్నారు ఏంటి అన్నది. బట్ ఇట్స్ ఓకే, మనల్ని 97 మెంబర్స్ ఉన్నారు కదా, ఇష్టపడేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు అన్నట్టు ఆ 1 or 2 minutes బాధపడిన తర్వాత ఇట్స్ ఓకే, చూడదు అన్నట్టు వదిలేస్తూ ఉంటుంది. బట్ పీపుల్ ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే స్టార్టింగ్ ఆఫ్టర్ ఒక లైఫ్ అంతా లీడ్ చేసిన తర్వాత ఇంకో లైఫ్ లీడ్ చేయడం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. బయట వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అసలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు స్టార్టింగ్ ఈ సర్జరీస్ అంతా ఆబ్వియస్లీ ఉంటాయి. అసలు సర్జరీస్ అవ్వకముందు నుంచే ఈవెన్ 4 గోడల నుంచి బయటికి రావడానికే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మన చుట్టుపక్కల ఉండే వాతావరణం వల్ల ఏమవుతుందంటే మనకి బయటికి రావాలన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ చెప్పారు. లిటరలీ అది నాకు నిజం అనిపించింది. నాకు ఇట్లా నేషనల్ అవార్డు వచ్చింది, నేను అనుకోవటం కాదు, నా చుట్టుపక్కల ఉన్న 10 మంది అనుకోబట్టి వాళ్ళ పాజిటివ్ వైపు నా మీద పడింది అన్నట్టు ఒక మాట చెప్పారు. దట్స్ 100% ట్రూ యాక్చువల్లీ. అంటే నేను బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను అది డిస్కరేజ్ చేస్తూ ఉంటే ఎలా వస్తారు ఎవరైనా? నేననే కదా, ఎవరైనా అంతే. సో అట్లా బట్ నేను బయటికి రావాలన్నా నీ మొహం పెట్టుకుని ఇంటి బయటికి నిన్ను సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తా, పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 రకాలుగా. ఒకళ్ళు నా మీద ప్రేమతో అనేవాళ్ళు, ఇంకొకళ్ళు ఎందుకు అన్నట్టు మాట్లాడిన వాళ్ళు. బయటికి వెళ్ళాలంటే స్కార్ఫ్ కట్టుకునేదాన్ని, గ్లౌజెస్ వేసుకునేదాన్ని, కంప్లీట్ బాడీ మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఫ్యామిలీతో కూడా బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిన సందర్భాలు. సో ఇప్పుడు ఏమైందంటే ఐ గాట్ మై ఐడెంటిటీ ఇన్ అవర్ సొసైటీ. సో అంటే ఒక మనిషికి ఒక ఐడెంటిటీ కావచ్చు, లేదంటే వాళ్ళకంటూ ఒక పరపతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది వచ్చినప్పుడు పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ద పర్సన్. బట్ నాకేంటంటే మనిషిని మనిషిగా ఇష్టపడండి, మనిషిని మనిషిగా గౌరవించండి అన్న ఉద్దేశం. ఎవ్రీ మూమెంట్ ఛాలెంజింగ్, మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు. సో ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో, మార్నింగ్ లేచి జాబ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? క్యాబ్లోనో లేదంటే ఏదో ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లోనో వెళ్ళాల్సి వస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ క్యాబ్ డ్రైవర్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ డ్రైవరు మనల్ని ట్రీట్ చేసే విధానం. సో అక్కడి నుంచి మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకేమీ హిడెన్ క్లాసెస్ ఏమి ఉండవు. సో పక్కన కూర్చుంటూ ఉంటారు,
వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ దిగి మళ్ళీ మన ఆఫీస్కి వెళ్ళే మళ్ళీ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఎంతమంది కళ్ళు చూస్తూ ఉంటాయి. మనం స్ట్రైట్ వేలో ఉంటుంది, కానీ వాళ్ళ ఫోకస్ మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మనకి అటు ఫోకస్ వెళ్తాయి. మళ్ళీ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీస్లో మనం ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఛాలెంజింగ్. నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్, నిన్న మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ పడింది, నేను డ్రైవ్ చేస్తున్న కార్ ఆగింది. బెగ్గర్స్ ఉంటారు కదా అక్కడ, అవన్నీ కూడా ఒక 4 పిల్లలు. సో నా కార్ దగ్గరకు వచ్చేసి కార్ ఇలా డోర్ కొట్టి అమ్మాయి చూడు ఎట్లా ఉంది, అమ్మాయి చూడు ఎట్లా ఉంది అని అరుస్తున్నారు. సో వాళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా. బట్ పీపుల్ మనిషి చూసే రూపంతో కంపేర్ చేస్తే కొంచెం మేము డిఫరెంట్ ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఫోకస్ వెళ్ళిపోతుంది. అది వాళ్ళ తప్పు కాదు, పిల్లల తప్పు కాదు. అంటే పిల్లల్ని పెంచే విధానం తల్లిదండ్రుల మీద ఉంటుంది. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మనం పాయింట్అవుట్ చేయడం లేదు. నేను నవ్వి ఊరుకున్నాను, దట్స్ ఇట్. అంతే, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఆ టైంలో వాట్ మోటివేట్స్ మోర్ టు కమ్ అవుట్? వాళ్ళకి తెలీదు అనుకుంటా నేను. ఆ టైంలో స్టార్టింగ్ ఆ టైంలో ఆ ప్రీవియస్లీ ఏంటంటే 20-25 ఆ ఏజ్ గ్యాప్లో ఇంత ఏజ్ వచ్చింది, ఇంకా నా పేరెంట్స్ మీద నేను డిపెండ్ అయ్యి ఉన్నాను ఫస్ట్ థాట్. అండ్ వినటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న, ఓపెన్గా మాట్లాడేది ఏంటంటే నాకు 24 or 25 or సంథింగ్ ఆ ఏజ్ గ్యాప్లో మా పేరెంట్స్కి ఆల్మోస్ట్ 50లోకి ఎంటర్ అయిపోయారు. మహా అయితే ఎంతకాలం బతుకుంటారు? ఇంకొక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, లేదా 40 ఏళ్ళు. సో వాళ్ళకి 80స్కి వచ్చేసరికి నేను ఎంత ఏజ్ వస్తాను, అది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ నేను బయటికి రాకపోతే వాళ్ళు చచ్చిపోతే, మా వెనకాల ఏం ఆస్తులు లేవు, ఏం సంపాదించింది ఏం లేదు. సో దాని తర్వాత నేను ఎవరి మీద డిపెండ్ అయ్యాలి? ఓకే, తమ్ముడు ఎంతవరకు గ్యారంటీ? అట్లీస్ట్ నేను ఒకరికి సాయం చేయకపోయినా ఏం చేయకపోయినా నా కడుపుకి నేను తినాలి అన్న ఫస్ట్ ఆలోచన. అండ్ దాని తర్వాత వచ్చేసి నన్ను ట్రీట్ చేసిన విధానం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు కదా. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నా ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, నా ఫ్యామిలీస్ కావచ్చు, వీళ్ళందరూ నన్ను ట్రీట్ చేసిన విధానం, నన్ను నన్ను అదే ఒక డిఫరెంట్ వేలో నన్ను ట్రీట్ చేసేసరికి లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, అది ఒక కసి. ఆ అబ్బాయి మీద ఉన్న కసి, మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. సో నన్ను బాధ పెట్టినవాడు వాడు అట్లా ఎంత హ్యాపీగా ఎట్లా ఉంటాడు? రివెంజ్ తీసుకోవాలని ఏం లేదు. నా రివెంజ్ అలా ఏంటంటే ఆ అబ్బాయి హ్యాపీ ఉన్నాడు కదా, దానికన్నా నేను డబుల్ హ్యాపీ ఉండాలి. లైఫ్ మొత్తం గ్రాడ్యువల్గా 1 by 1 స్టెప్ చేంజ్ చేసుకుంటూ, ప్రతి స్టెప్లోనూ ఒక 10 చావు దెబ్బలు తింటూ మళ్ళీ బ్యాక్ టు బౌన్స్ అవుతూ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకున్న డెసిషన్. నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అందరూ ఒకటే మాట అంటారు, చావు అంటే మీకు ఒకటే చెప్తున్నాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగేది ఎట్లా ఉంటుందంటే వెళ్ళామా, చేసేసుకున్నామా, అయిపోయిందా. బట్ నా వెనకాల స్ట్రగుల్ ఎవరికీ తెలియదు. నేను ఎంత ఆలోచించుంటాను. సో మా అమ్మమ్మ 2006లో తను కాలం చేశారు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ టైంలో. సో వచ్చిన తర్వాత, మ్యారేజ్ తర్వాత నాకు అమ్మమ్మాయి పుడుతుంది అనుకుని నేను ఎంత ప్రేమ పెంచుకుని ఉంటాను. నాకు 3 months బేబీ మీద నేను ఎంత ప్రేమ పెంచుకుంటాను, మీరు ఎవరైనా ఇమాజిన్ చేసుకోగలరా? ఈ రోజుకి నేను ఏడుస్తాను. సడన్గా ఎవరైనా పిల్లలు ఫ్యామిలీతో కనిపించింది అంటే, చిన్న పిల్లల్ని చూసారంటే నేను దగ్గరికి వెళ్ళను. ఈ రోజుకి నేను పిల్లల దగ్గరికి వెళ్ళను. నాకు వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. నాకు ఇంత బేబీ ఉండేది కదా, నేను ఇట్లా ఆడుకునేదాన్ని కదా అని చెప్పి. కానీ నేను నా బేబీ గురించి ఆలోచించాను, నా గురించి ఆలోచించాను. ఈ రోజుకి ఇట్లా ఉన్న నా వాళ్ళ దగ్గర నుంచి నన్ను నువ్వు ఈ పని చేసుకున్నావు అన్న మాటలు మాట్లాడతారు. అదే హస్బెండ్ వదిలేసి, లేదంటే వైఫ్ హస్బెండ్ వదిలేసిన సింగిల్ ఉమెన్ అంటే సొసైటీ ట్రీట్ చేసే విధానం వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. సో మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ మీద ఆ ఒపీనియన్ మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయిందా, వద్దనిపించిందా? ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి మనిషికి ఒక తోడు కావాలి, 100% కావాలి. సో నాకైతే ఒపీనియన్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. అక్కడ ఎందుకంటే ఇద్దరు మనుషులు కాదు అక్కడ మ్యారేజ్ అనేసరికి. అండర్స్టాండింగ్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, మా మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను, లేదు అంటే ఇవాళ ఈ హ్యాపీ మూమెంట్, ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగింది, కన్వర్జేషన్ ఉంటుంది, దాంట్లో కొన్ని ఎమోషనల్ ఈ క్వశ్చన్ అడిగారు అని, అది నేను ఎవరితో షేర్ చేసుకుంటాను ఇంటికి వచ్చేసరికి? ఉండాలి, మ్యాండేటరీ ఉండాలి. ప్రతి మనిషికి తన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి షేర్ చేసి, ఒక ఫ్రెండ్స్ ఎంతవరకు షేర్ చేసుకుంటారు? ఎల్లకాలం నడిచి రాగలరా? అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ అంటారు మేము ఉన్నాం కదంటే మీరు ఎంతకాలం ఉంటారు? గ్యారంటీ ఏది? రేపు ఏం ఈ నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో ఎవరో ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం. సో లైఫ్లో మాత్రం మ్యాండేటరీ ఒక మనిషి తోడు ఉండాల్సింది. నేను ఎప్పుడు మా ఆంటీతో ఒక మాట అంటూ ఉంటాను,
అమ్మ నేను పలానా స్టేజ్లో ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు, బట్ ఒక మాట చెప్తాను, నాకు ఒక మంచి అవార్డు వచ్చింది. సో రోజుకి 24 గంటల సమయం ఉంటుంది. 24 గంటల్లో 23 గంటల 59 సెకండ్లు చాలా హ్యాపీగా ఉంటాను నేను. ఆ ఒక్క సెకండ్ చాలు, ఈక్వల్ టు 23 hours 59 secondsకి. అవార్డు తీసుకొచ్చి ఏం చేస్తాను నేను? మీరందరూ ఉంటారు, వెళ్ళిపోతారు, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. అది షేర్ చేసుకునే నాకంటూ ఒక పర్సన్ కావాలి కదా. నాకు మ్యారేజ్ మీద ఎప్పుడూ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఇంకా నాకు మ్యారేజ్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్ని చూసి వాళ్ళకి హ్యాండిల్ చేసుకోవడం చేత కావట్లేదు, అడ్జస్ట్మెంట్స్ లేవు, ఎవరి కాళ్ళకి ఇండిపెండెంట్ అయిపోయారు. సో లేనప్పుడు నేను వాళ్ళ గురించి కాదు, నాకున్న ఎథిక్స్ నేను ఎప్పుడు బ్రేక్ చేయను. సో ఇప్పుడు ఏం చేస్తారు? జాబ్ చేస్తున్నారా లేదంటే ఓన్లీ ట్రస్ట్ ఒకటి? నో, కంప్లీట్లీ ఆన్ వర్క్, ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ సర్జరీస్. ఒకప్పుడు ఏంటంటే మనం అంతకుముందు కలిసినప్పుడు ఇయర్లీ వన్సే చేసేదాన్ని క్యాంప్. సో దాని తర్వాత నుంచి ఇప్పుడు కంటిన్యూషన్ 365 days కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ ప్రాజెక్ట్స్. సో అన్ని కేసెస్ వస్తున్నాయా మీకు? ఆబ్వియస్లీ. ఎలాంటి కేసెస్ వస్తాయి మీకు జనరల్గా? సూసైడ్స్ అంటే యాక్సిడెంటల్గా అయిన థింగ్స్ ఏమొస్తాయి? ఫస్ట్ మీ మీడియా అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సూసైడ్, బర్న్స్ అన్న టాపిక్ అసలు వదిలేసేయండి. వెరీ రేర్ కేసెస్ ఉంటాయి, ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయొచ్చు. కానీ మనకి ఇప్పుడున్న సమాజంలో యాక్సిడెంటల్ బర్న్స్ ఎక్కువ, యాక్సిడెంటల్ మాత్రమే ఎక్కువ. చిన్నపిల్లలు ఎస్పెషలీ, చిన్నపిల్లలు వాళ్ళు సాంబార్లో పడిపోవటము, వేడి వేడి నీళ్లు మీద పోసుకోవటం, హాట్ ఆయిల్ పోసుకోవటము, దీపావళి క్రాకర్స్ కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. ఆడవాళ్ళు అంటారా, దీపాలు ఎస్పెషల్లీ దీపాల్లో జరుగుతున్నాయి ఆడవాళ్ళకి. ఈ టాపిక్ చెప్పాలంటే పూజలు చేస్తూ ఉంటారు, పట్టు చీరలు కట్టుకుంటారు లేదా సిల్క్ శారీస్ కట్టుకుంటారు. ఎవరు పూజలు చేసేటప్పుడు దయచేసి ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు దయచేసి పూజలు చేసేటప్పుడు కాటన్ శారీస్ కట్టుకోండి. అట్లీస్ట్ మన బాడీని కొంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతాము. పట్టు చీరలు కట్టేసుకుంటారు, దీపాలు కింద ఉన్నాయా లేవా అని చూసుకోరు, వెళ్ళిపోతూ ఉంటారు, కొంగులు కింద వరకు కట్టేసుకుంటూ ఉంటారు. జస్ట్ ఇలా టర్న్ అవగానే అంటుకుపోతుంది అది. మగవాళ్ళు ఉన్నారు, కార్స్ రిపేర్ అది చేస్తూ ఉంటారు, దాంట్లో ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. సో సడన్గా క్యాప్ ఓపెన్ చేసేస్తారు, కూల్ అవ్వకుండా బ్లాస్ట్ అయిపోతుంది. అది మీరు ఎట్లా చెప్తారా సూసైడల్ అని చెప్పి? మగపిల్లల్ని అడుగుతారా? దిస్ ఈజ్ అ క్వశ్చన్ టు ఎవ్రీ వన్. సో ఒక యాక్సిడెంట్, ఒక మగపిల్లోడికి ఏదైనా అయ్యింది, బర్న్స్ అయినాయి, మీరు వెళ్ళి అడుగుతారా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావా అని? ఆడవాళ్ళు అంటే ఎందుకంత చులకన ఇప్పుడు అందరూ చేసుకుంటారు సూసైడ్ అని మీరు అనుకుంటున్నారు. అదంతా అది ఒకప్పుడు కాలంలో జరిగింది బర్న్స్ అన్నది. ఇంకోటి ఏంటంటే బర్న్స్లో మీరు నమ్మరు కానీ ఆల్మోస్ట్ నేను ఒక 30-40 కేసులు మగవాళ్ళు వైఫ్ టార్చర్ తట్టుకోలే కిరోసిన్ పోస్తున్న వాళ్ళని నేను డీల్ చేశాను. మరి దాని గురించి ఎవరు అడిగరే? మగాడు అనేసరికి యాక్సిడెంటల్ అయిందా అంటారు, ఆడవాళ్ళు అనేసరికి సూసైడా అంటారు. అది మార్చండి మీ మైండ్ సెట్. సో ఇట్లా డిఫరెంట్ కేసెస్ వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే మేము మాకున్న ఫినాన్షియల్ రెస్ట్రిక్షన్స్ వల్ల, మాకున్న సపోర్ట్ వల్ల వీఆర్ డీలింగ్ ఓన్లీ పోస్ట్ బర్త్ డిఫార్మిటీస్. అంటే కాలి తగ్గిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో వచ్చే అంగవైకల్యం అంటారు, అతుక్కుపోవటము, మొబిలిటీ ఇష్యూస్. సో అలాంటి వాళ్ళకి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీలో వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. సో వాళ్ళకి అవి సర్జరీస్ చేసి మల్టిపుల్ స్టేజెస్లో వాళ్ళకి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఎలా స్టార్ట్ అయింది BSMS NGO? 2014లో స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఇది. సో అప్పుడు నేను నా ప్రొఫెషనల్ ప్లాస్టిక్ సర్జరీ కౌన్సిలర్ కెరియర్ స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఏదో చెయ్యాలి, సో నేను విక్టిమ్స్కి సపోర్ట్ చేయాలి అనుకున్న ఉద్దేశంలో స్టార్ట్ చేశాను. కాబట్టి ఏంటంటే ఇట్స్ అ స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్. ఇనీషియల్లో ఓన్లీ వీళ్ళకి గైడెన్స్ లేదేమో అనుకున్నా. దాని తర్వాత నేను డీల్ చేసిన కేసు చూసిన తర్వాత ఓకే వీళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలి అనుకున్నా ఫ్రెష్ బర్న్స్లో. ఇంకొంచెం డెప్త్గా వెళ్ళిన తర్వాత అసలు ఇలాంటి వాళ్ళకి ఐడెంటిటీయే లేదు సొసైటీలో అని తెలిసింది. సో అప్పుడు ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అంటే ఎట్లా, ఏ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ? దీనిలో వచ్చేసి మెడికల్ వేలో వీళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు. ఓకే, ప్రాపర్ గైడెన్స్ లేదు. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తారు? ఇప్పుడు మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారు? వాటర్లో వాష్ చేసేస్తారు, సోఫ్రామైసిన్ ఇట్లాంటి ఆయింట్మెంట్ రాసేస్తారు. అదే బర్న్స్ అయినప్పుడు ఏం చేస్తారు? ఎవరికి తెలియదు. సో అట్లా ఫస్ట్ ఎయిడ్లో అవేర్నెస్ లేదు. అండ్ ఆ హీలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ హీలింగ్ ప్రాసెస్లో డాక్టర్ చెప్తారు మీరు ఫిజియోథెరపీ చేయండి, మీ చేతులు ఇలా కాలిపోయినాయి కదా, ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తే వాళ్ళు కొంతవరకు చెప్తారు. దాని తర్వాత మనల్ని వాళ్ళు ఫోర్స్ చేసిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేదు అంటే ఇలా కాంట్రాక్ట్ అయిపోతుంది, అంటే మొబిలిటీ ఇష్యూ వచ్చేస్తుంది అనమాట. ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది పీపుల్కి అవేర్నెస్ లేదు. ఆ హీల్ అవుతూ ఆల్మోస్ట్ ఎండింగ్ పీరియడ్ అంటే కంప్లీట్గా హీల్ అయ్యే ప్రాసెస్లో ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి,
స్కిన్ స్మూత్గా పెట్టుకోవటానికి మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి, మసాజెస్ చేయాలని వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ ఒక పార్ట్ అయితే, కంప్లీట్లీ తగ్గిపోయిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇలాంటివి ఏవి సొసైటీలో అవగాహన లేదు. 99.9% అవగాహన లేదు. ఇలాంటి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఐడెంటిటీ ఇన్ ద సెన్స్, కాలిన తర్వాత వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు బట్టి, మొహం కాలింది, వాళ్ళ ప్రీవియస్ ఫేస్ పోయి కొత్త ఫేస్ వస్తుంది. సో ఫస్ట్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి, సొసైటీలో మనకున్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో పాటు ఈ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పి మనం జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, లేదా వాళ్ళు ఏదో ఒక కూలి పని చేసుకోవాలి, లేదా ఇంకొకటి ఏదైనా చేసుకోవాలి. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తేనే కదా సొసైటీ వాళ్ళు ఏదైనా కడుపు నింపుకోగలుగుతారు. సో ఇలాంటి వాటికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. బట్ స్టార్టింగ్లో ఏంటంటే, నాకు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఉడుకు రక్తం అంటారు కదా, ఏదో చేసేయాలి, అది కలవాలి, వీళ్ళని కలవాలి, ఇది చేసేయాలని. దాని తర్వాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిపి ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ పీపుల్ మీద ఫోకస్ చేద్దాం, ఓన్లీ ఆన్ విక్టిమ్స్. ఫస్ట్ వాళ్ళకి సర్జరీస్ చేద్దాం, వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్ చేసిన తర్వాత సొసైటీ సంగతి చూద్దాం అని చెప్పి. సో సొసైటీకి నాకు అవకాశం దొరికినప్పుడు నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను, లేదంటే ఐఎమ్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ దీస్ పీపుల్ ఓన్లీ. అంటే ఏదైనా ఒక ఎన్జిఓ రన్ చేయాలి, ట్రస్ట్ రన్ చేయాలంటే అంత చిన్న ఈజీ కాదు. ఇంకోటి ఒకటి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒకళ్ళు వచ్చి మన హెల్ప్ కావాలి అన్నప్పుడు మనం చేయలేని సిచ్యువేషన్ ఉంటే కూడా అది ఇంకా పెయిన్ఫుల్. చాలా ఉంటుంది. సో 2014 నుంచి స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎలాంటి ఫినాన్షియల్ థింగ్స్ ఆలోచించకుండా ఎలా స్టార్ట్ చేశారు? దాని తర్వాత ఇప్పటికి ఈ 10 yearsలో ఇప్పుడు కొంచెం కంటిన్యూస్గా 365 days దీంట్లో ఉండటానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎవరు? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఇనిషియల్గా? ఫస్ట్ థింగ్, ఆర్గనైజేషన్ అంటేనే మనీ రిలేటెడ్. సో దీంట్లో ఏంటంటే, నేను ఒక విక్టిమ్ని, నాకు ఫినాన్షియల్ సపోర్ట్ నాకు లేదు. ఏదో చేద్దాము, నేను చేసేది మంచి పని కదా, 10 మంది వచ్చేస్తారో హెల్ప్ చేసేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను స్టార్ట్ చేశాను. సో నార్మల్ ఆర్గనైజేషన్కి మా ఆర్గనైజేషన్కి ఉన్న డిఫరెన్స్ ఎట్లా అంటే, మాది మొత్తం మనీ రిలేటెడ్ ఉంటుంది. మీరు వచ్చారు, మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి, ఇదిగోండి ఈ మెడిసిన్స్ తీసుకోండి, మా తరపు నుంచి 1 లక్ష రూపాయలు మెడిసిన్స్ ఇచ్చామని మీరు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మెడిసిన్స్ నేను యూస్ చేయాలంటే, మాకు సర్జరీ తర్వాత యూస్ చేసే మెడిసిన్స్ మీరు ఇచ్చింది, సర్జరీకి కావాల్సిన థింగ్స్ మేము అరేంజ్ చేసుకోవాలి కదా. ఎనస్థెటిస్ట్ ఉంటారు, ఎనస్థెటిస్ట్కి మనీ పే చేయాలి, వాళ్ళ బేసిక్ అమౌంట్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కార్పొరేట్ వే, బేసిక్ అమౌంట్ పే చేయాలి. ఒక 10 మందికి సర్జరీస్ చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అది స్టార్టింగ్లో నేను అనుకోలేదు, అంటే ఇంత మ్యాసివ్ వర్క్ చేస్తానని అనుకోలేదు. ఏదో చేతనైనా హెల్ప్ చేద్దాము, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేద్దాం అన్న థాట్లో ఉండి తినడానికి ఇబ్బంది పడ్డాను. బేసికల్గా నేను కోల్పోయాను ఆ టైంలో, సైకలాజికల్గా డౌన్ అయిపోయాను. ఎందుకంటే హెల్ప్ అడగటానికి చాలామంది వస్తున్నారు, నేను చేయలేని స్టేజ్లో ఉన్నాను. ఎందుకంటే నేను సర్వైవ్ అవ్వడానికి కష్టమైపోయింది నాకు. సో ఇదే రోడ్లో నిద్రలేక రాత్రిపూట ఇంకొంచెం పక్క లైన్లో అలా నడుచుకుని వెళ్ళేదాన్ని, midnight 2:30, 3 o'clockకి. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నాకు తినటానికి డబ్బులు లేవు, ఇలా నేను చేస్తున్నాను, నాకు వచ్చేది డబ్బులు అప్పులు కట్టుకోవడానికి సరిపోతుంది. ఎందుకు, నేను ఏదో మంచి చేద్దామని సొసైటీకి వచ్చాను. వచ్చిన తర్వాత కొంతమంది ఏమో 2 waysలో, ఈ అమ్మాయి స్వార్థంగా ఆలోచిస్తుందని ఒకటి అంటారు, ఈ అమ్మాయికి పలానా మీడియా సపోర్ట్ ఉంది కదా, పలానా యాక్టర్ ఉంది కదా, పలానా హీరో ఉన్నారు కదా, పలానా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా. అది సపోర్ట్ వరకు మాత్రమే, ఫినాన్షియల్ సపోర్ట్ కాదు. ఇక ఆపేద్దాము అని అనుకున్నాను. నేను అసలు కంప్లీట్లీ స్టాప్ చేసేద్దాం అనుకున్నాను. అవసరమా, నా హ్యాపీగా ఉద్యోగం చేసుకుని నెలకొచ్చే జీతం నేను హ్యాపీగా సర్వైవ్ అయిపోతాను కదా అనుకున్న దాన్ని నేను స్టాప్ చేస్తే, నేను చేసే ఒక్కళ్ళకి కూడా సాయం అందదు కదా, ఎందుకు, సరే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఆ స్ట్రగ్లింగ్లో అలా ప్రయత్నం చేస్తూ 2021-22 ఆ టైంకి వి గాట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ కరూర్ వైశ్య బ్యాంక్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద. సో ఫస్ట్ వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు, వీఆర్ దేర్ ఫర్ యూ, మీ ఆర్గనైజేషన్ వర్క్ అది చూసాం, యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అన్నట్టు. కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడం, ఫస్ట్ ప్రాజెక్ట్ అక్కడి నుంచి. దాని తర్వాత వి గాట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ టీసీఎస్ ఫౌండేషన్. సో వాళ్ళిద్దరూ వచ్చినాక వీఆర్ నాట్ గెటింగ్ టైమ్ టు ఈట్ యాక్చువల్లీ. సో అగైన్ వి గాట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ పెగాసిస్టమ్స్. సో ఈ 3 కంపెనీస్ది ఆల్మోస్ట్ మేము కంటిన్యూషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. 1 yearలోనే టీసీఎస్ ఫౌండేషన్ వాళ్ళది 3 ప్రాజెక్ట్స్ చేసాము ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఆల్మోస్ట్ ఒక 50 మందికి వరకు సపోర్ట్ చేశాము. కరూర్ వైశ్య 100 అండ్ పెగాసిస్టమ్స్ ఆల్మోస్ట్ 30 people.
continuation busy, and next month onwards we are doing a camp in Kerala, simultaneously in Telangana also. Kerala in Karur Vaishya, Hyderabad lo Pega Systems project already ఇప్పుడు నడుస్తుంది ప్రాజెక్ట్ అది. సో ఆ టైంలో గవర్నమెంట్స్ని కూడా అప్రోచ్ అయినట్టు విన్నా, నిజమేనా? అంటే ఫ్యూ పీపుల్ని అప్రోచ్ అయ్యాను, బట్ రిజెక్షన్ సార్? రిజెక్షన్ అని కాదు, కానీ దెన్ వాజ్ ద ప్రాక్టికల్ రియాలిటీ. సో అవును అని చెప్పలేదు, కాదు అని చెప్పలేదు. సో ఆ మధ్యలో కళ్యాణ్ గారిని కలిసారు, యా ఏమైనా డిస్కస్ చేశారా ఈ టాపిక్స్ గురించి? యా NGO డిస్కస్ చేశాను. సో హీ సెడ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ సపోర్ట్ వీఆర్ దేర్ ఫర్ యూ అన్నారు, బట్ మళ్ళీ కలిసే అవకాశం దొరకలేదు నాకు. కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం మీకు? మీకు మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టం? మా అమ్మ కాబట్టి కదా, ఆయన కళ్యాణ్ గారు కాబట్టి. ఏమో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్ ఆయన నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. కుడి చేత్తో చేసే పని ఎడం చేతికి కూడా తెలియదు, చెప్పకూడదు అంటారు. కొన్ని విషయాలు ఆయన అలాగే చేస్తూ ఉంటారు. మనం ఎంత ఎదిగినా, మన కడుపు నిండినా నిండకపోయినా, మనం ఎంత సంపాదించకపోయినా మన గ్రౌండ్, మన రూట్ మర్చిపోకూడదు అన్నది ఆయన సిద్ధాంతం. నేను అంతే. సో నేను ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరిని నేను ఎంతున్నా లేకున్నా నేను ఇలా ఈక్వల్గా ఇలాగే మెయింటైన్ చేస్తాను. అదే నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను, ఆ స్టెబిలిటీ మనస్తత్వం అన్నది. అంటే కోపంగా ఉండాల్సిన టైంలో కోపంగా ఉండాలి, ఏమంటారు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి. సో దేనికి అది బ్యాలెన్సింగ్ ఉంటేనే లైఫ్. అది ఆయన దగ్గర నేను క్లియర్గా లైవ్లో చూసాను నేను. సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి ఎలాంటి మోటివేషన్ ఇచ్చి మీరు పంపిస్తారు? ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మాకు ఒక పర్సన్ ఏంటంటే వాళ్ళకున్న స్కార్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్కార్స్ అంటే ఇట్స్ ఎ కాస్మెటిక్ సర్జరీ అనుకోండి, అది మనం చేసేది కాదు, బ్యూటీ రిలేటెడ్. వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ సైకలాజికల్ డిప్రెషన్లో ఉంటారు. వీళ్ళతో కంపేర్ చేస్తే, ఇది చిన్న స్కార్స్ పడిన వాళ్ళతో కంపేర్ చేస్తే, ఈ డిఫార్మిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే మేము ఈ కరెక్షన్ చేసుకోవాలి, మేము లైఫ్లో ముందుకెళ్ళాలను. ఒక ఆడపిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చెప్పేది, ఇది కరెక్షన్ చేస్తే మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది అని కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే మా అబ్బాయి కొంత వర్క్ చేసుకోగలుగుతాడు, చిన్నపిల్లలు వచ్చేసి వాళ్ళ టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళ బాడీ సెట్ అవుతుంది. ఇది వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ విక్టిమ్స్ వచ్చి. సో వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. నాన్న నువ్వు చదువుకోవాలి, లేదా నువ్వు మీ పేరెంట్స్ని చూసుకోవాలి. సో ఒకవేళ నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నువ్వు ఎదురు తిరిగి సమాధానం చెప్పాలి, నువ్వు డీలా పడిపోకూడదు అని వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ కమింగ్ టు ఈ కాస్మెటిక్ కరెక్షన్లో వచ్చినప్పుడు ఏంటంటే ఒక చిన్న పింపుల్ వస్తేనే వాళ్ళని వాళ్ళు అర్థంలో చూసుకోలేని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్కార్స్ ఉన్న వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ కావాలంటే యూ వోంట్ బిలీవ్. మాకు ఒక్కొక్కసారి 6 months 7 months టైం పడుతుంది, కొంతమందికి 1 year పడుతుంది. ఒక అమ్మాయికి అయితే ఆల్మోస్ట్ నేను 8 years కౌన్సిల్ చేశాను. లాస్ట్కి ఇంకా నా వల్ల వదిలేసాను నేను ఇంకా. సో దాని తర్వాత అమ్మాయి రియలైజ్ అయింది, 8 years నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. సో నీకున్న స్కార్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే నువ్వు ఐడెంటిటీగా నువ్వు యూనిక్గా బిహేవ్ చెయ్యి. సో నువ్వెందుకు ఇట్లా బాధపడుతూ ఉంటావు, నీకు ఎందుకు స్కార్స్ దాచుకుంటూ ఉంటావు అని చెప్పినా గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళం కానీ నీళ్ళు తాగించలేము. వాళ్ళకి దెబ్బ తగిలితే కానీ వాళ్ళకి రియాలిటీ అర్థం కాదు అనిపించింది. దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్. కానీ ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది, కంప్లీట్గా క్యూర్ అవ్వడం, స్కార్స్ కూడా లేకుండా ప్లాస్టిక్ సర్జరీస్ కూడా కొన్ని అవుతున్నాయని విన్నాను. లేదు, అది ఎంటైర్ మెడికల్ హిస్టరీలోనే లేదు. సో మనకున్న ప్రాబ్లమ్ని దాన్ని బెటర్మెంట్ చేసుకోవచ్చు తప్ప కంప్లీట్లీ క్యూర్ అన్నది బర్న్స్లో ఉండదు. ఎందుకంటే అది లేయర్స్ కింద మనకి స్కిన్ ఉంటుంది. సో ఆ లేయర్స్లో ఏమవుతుందంటే కంప్లీట్లీ మన టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి రీజనరేట్ అవ్వడానికి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బెటర్మెంట్ చేసుకోవచ్చు, బెటర్మెంట్ ఈస్ దేర్. సో ఇదంతా మీకు చేస్తున్నందుకు మీ ఫ్రెండ్ సపోర్ట్ ఉందా, ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఈ టైంలో? స్ట్రగ్లింగ్ టైంలో, ఈ టైంలో అండ్ స్ట్రగ్లింగ్ టైంలో రెండిట్లో సింపుల్గా చెప్పండి, ఆమె సెల్ఫ్ మేడ్ ఉమెన్. దానిలోనే ఆన్సర్స్ వచ్చేసి. ఎవరు సపోర్ట్ లేదు అంటే వెరీ రేర్ మూమెంట్స్. అండ్ మేజర్ థింగ్ వచ్చి నా లైఫ్లో జరిగే మేజర్ క్రూషియల్ థింగ్స్, నేను చాలా పెయిన్ ఫేస్ చేసేది ఏవైతే ఉంటాయో ఆ టైంలో నేను ఎవరికి షేర్ చేయను. సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత చెప్తాను. ఈ రోజుకి మా ఫ్యామిలీకి ఎగ్జాక్ట్లీ నేను ఏం స్ట్రగుల్ అవుతున్నాను ఏంటి అన్నది వాళ్ళకి ఒక 20 to 30% మాత్రమే తెలుసు. అంటే షేర్ చేసుకోరా? వాట్ ఈస్ ద యూస్? మీరు అన్నారు కదా ఎవరైనా ఒక పర్సన్ ఇంట్లో ఉండాలి, షేర్ చేసుకో. దట్ ఈస్ అ డిఫరెంట్. పెళ్ళి ఈజ్ డిఫరెంట్. అండ్ ఇది ఇప్పుడు అది ఎంతవరకు అని యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఇప్పుడు నిన్న నా ఫ్రెండ్ వచ్చాడు. సో అబ్బాయి మా ఆర్గనైజేషన్కి కంటెంట్ రైటర్, తన కార్లో పక్కనే కూర్చొని నేను డ్రైవ్ చేస్తున్నాను. ఆ పిల్లలు నాతో బిహేవ్ చేసే విధానం తను నోటీస్ చేయలేదు.
సో నేను అది ఈ రోజు రివీల్ చేశాను. ఆ మూమెంట్లో అలా చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారో నాకు తెలుసు. వాళ్ళు వెళ్ళి అరవటమనో, లేకపోతే వాళ్ళు బాధపడటమనో, ఏడవటం, డిఫరెంట్ థింగ్స్ జరుగుతాయి. అదే సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత చెప్పాను అనుకోండి, ఓకే ఇది జరిగే సిచ్యువేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, నాలో ఎంత పెయిన్ ఉంటే నాలో అంత కసి పెరుగుతుంది బేసికల్గా. అది నా నేచర్, అది అందరిది కాదు. నేనైతే షేర్ చేసుకోమని చెప్తాను, మీకు అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే. ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ టు షేర్, బట్ అందరికీ నేను ఏది రివీల్ చేయను. ఐ డోంట్ లైక్ టు రివీల్. గుప్పెడు మూసున్నంతసేపే దాని విలువ, ఒక్కసారి ఓపెన్ చేసామంటే గాన్. పేరెంట్స్ సపోర్ట్? యా, అంటే నన్ను ఎప్పుడు ఏది నువ్వు చెయ్యొద్దు అని అనరు, వాళ్ళలో ముందుకొని రారు. డూ వాట్ ఎవర్ యూ లైక్, బట్ ఒక్కసారి ఆలోచించి అంటారు అంతే. అదొకటి చాలు కదా నాకు. సో అంకుల్ ఈ మధ్య రెగ్యులర్గా మీతో కనిపిస్తూ ఉన్నారు? రెగ్యులర్గా కాదు, ఇప్పుడు వర్క్ ఉంది కాబట్టి నవడేస్ హీస్ కమింగ్ రెగ్యులర్లీ. సో ఫైనల్గా ఏంటి గోల్ ఏంటి, ఏం చేద్దాము అని? I wanted to start a hospital for burn survivors. That's my ultimate dream. సో అంటే కాలినప్పుడు ఒక పర్సన్ నా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యారు అంటే అగైన్ వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అంత కాన్ఫిడెంట్గా లైఫ్లో లీడ్ చేయాలన్నది నా డ్రీమ్. ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ హాస్పిటల్ ఫర్ దీస్ బర్న్ సర్వైవర్స్. కంప్లీట్లీ నేనే టేకప్ చేస్తాను, కానీ కండిషన్స్ అప్లై. నేను ఎవరికి ఏది ఫ్రీగా నేను చెప్పను, ఏది ఫ్రీగా నేను ఏది చెయ్యను. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే వాళ్ళకి వాల్యూ తెలియదు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళ చేత ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది నేను చేస్తాను. డబ్బుల విషయం కాదు, నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను అని కాదు, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునేలాగా నేను స్కిల్ డెవలప్మెంట్ అది నేను చెయ్యాలి. లైఫ్లో కాన్ఫిడెంట్గా ఉండాలి. వాళ్ళ వల్ల 10 మందికి ఉపయోగపడకపోయినా వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసే కెపాసిటీ అయితే నాకుంది. ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు, టచ్లో ఉంటారు వాళ్ళతో నెక్స్ట్ అయిన తర్వాత? 100%. నేను కాల్ చేయకపోయినా వాళ్ళే కాల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమైనా ఫేస్ చేస్తున్నారా సొసైటీ వైజ్గా ఇట్లా అయిన తర్వాత? ఆబ్వియస్లీ ఉంటాయి. సో నేను ఇప్పటివరకు ఎప్పుడు రివీల్ చేయలేదు. సో నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్పను, ఎందుకంటే డీటెయిల్స్ చెప్తే వాళ్ళని తిడతారు. నాకు అంటే నన్ను చూసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి ఒక పర్సన్ తన జనరల్గా ఏంటంటే అబ్బాయిలు కావచ్చు లేదంటే అమ్మాయిలు కావచ్చు తన వాల్స్ మీద ఫోటోగ్రాఫ్స్, హీరోయిన్స్ ఫోటోగ్రాఫ్స్ పెట్టుకుంటారు. బట్ నా లైఫ్లో నన్ను ఇష్టపడే పర్సన్ ఎవరో తెలియదు, ఒక అన్నోన్ పర్సన్, సిస్టర్ అంటా ఉంటారు. ఆయన వాల్ మొత్తం నా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. హార్డ్లీ ఇయర్లీ వన్స్ ఒక్కసారి హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు, ఆల్ కూడా, అంతే, అదొక్కటే మాట్లాడతారు అంతే. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లా నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా సొసైటీలో ఉన్నారు అంటే వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఈ రోజు వరకు నేను ఆయన ఫేస్ కూడా చూడలేదు, బట్ పీపుల్ ఆర్ దేర్ టు సపోర్ట్ మీ అనుకోవచ్చు. నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని నా గురించి ప్రేయర్ చేసే పీపుల్ నా లైఫ్లో నాకు ఉన్నారు. మీరు ఇంత ఇన్స్పిరేషన్గా, ఇంత స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని లైఫ్ని లీడ్ చేస్తున్నారు. నాకు ఒకసారి మీ ఫాదర్ రియాక్షన్ తెలుసుకోవాలని ఉంది. ఆయన డాటర్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా, లేదంటే ఆయన మైండ్లో ఏం రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలని ఆయన ఒక్కసారి కూర్చోబెడదాం. అంకుల్ హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు మండలి శేషగిరి. శేషగిరి అయితే శేషు అంటారు అందరూ సమాజంలో. ఇప్పుడు ఎట్లా అంటే మీ అమ్మాయి చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్గా అట్లా ఉంచింది. ఎలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే తను ఈ సూసైడ్ అటెంప్ట్ చేసిన కొత్తల్లో కొద్దిగా బాధపడ్డాం. చాలా బాధ అంటే ఇక అది ఎవరికి రాకూడదు. మామూలుగా మనిషికి గుండె జబ్బు వచ్చింది, వాడు ఏదో ఆపరేషన్ చేసుకుంటాడు, ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ వాడి దైనందిన కార్యక్రమం పోతాడు. లేదు యాక్సిడెంట్ అయింది, ఏదైనా పార్ట్ ఇబ్బంది పడింది, వాడు 40 రోజులు బెడ్ మీద ఉంటాడు. ఏ శరీరంలో ఏ పార్ట్ దెబ్బతిన్నా దాన్ని మనం రికవరీ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ బర్నింగ్ విక్టిమ్ వచ్చేటప్పటికి ఒక్కసారి మనకు బర్త్ వచ్చిన శరీరాన్ని కాలిన తర్వాత దాన్ని మళ్ళీ మామూలు స్థితి రావటం అనేది నాకు తెలిసినంత వరకు లేదు. ఎందుకంటే నేను చాలామంది డాక్టర్లని తన వలన కలవటం జరుగుతుంది కాబట్టి ఒక డాక్టర్ గారు చెప్పారు, వరల్డ్లో ఈ బర్నింగ్ విక్టిమ్ మెడికల్ లీగల్లో ఇంత డేంజరస్ ఇంకోటి ఏదీ లేదండి. వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కోపం వస్తే మనం తట్టుకోలేము. ఎందుకంటే మనతో పాటు సమాజంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరే ఉన్నారు. సపోజు ఈ అమ్మాయిని చూసి కళ్ళు ఎలా చిక్లీసగానే తన రియాక్షన్ మనసులో వేరేగా వెళ్ళిపోతుంది. మిగిలిపోతాం. ఇప్పుడు ఎవరైనా కాలు పోయింది, వాడిని చూసి ఊరికి జస్ట్ మీరు ఏదో మనసులో అనుకుంటారు తప్ప ఫీలింగ్స్ మారవు. కానీ బర్నింగ్ విక్టిమ్ చూడగానే మీ ఫీలింగ్స్ మారిపోతాయి.
చూపులో తేడా వస్తుంది, మైండ్లో డిఫరెంట్ ఆలోచన వస్తుంది. వీటన్నిటిని తట్టుకొని తను ఇవాళ ఇంత స్థితికి వచ్చిందని అంటే అది గ్రేట్. నా కూతురు. సో ఇంతమంది ఫ్యామిలీస్ తనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు అండ్ మీ ఫ్యామిలీతో పాటు ఇంతమంది ఫ్యామిలీస్కి ఒక లైఫ్ చూపించి వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి అంతమంది బ్లెస్సింగ్స్ వస్తున్నప్పుడు యాజ్ ఎ పేరెంట్స్గా మనం అచీవ్ చేసాం, నా కూతురు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఇట్లా లైఫ్ లీడ్ చేస్తుంది, ఈ చుట్టుపక్కల సొసైటీ ఆ టైంలో మాట్లాడుకున్న వాళ్ళు ఈ టైంలో రిలేటివ్స్ కానీ సొసైటీ కానీ వాళ్ళ దగ్గర నుంచి మీకు వస్తున్న చాలా పొగుడుతున్నారు. నిన్న కెనడా నుంచి, అమెరికా నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి అన్స్టాపబుల్. ఎందుకంటే మా రిలేషన్ చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, నా వృత్తిలో నాకు పరిచయస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలామంది ఫోన్లు చేసి చాలా గొప్ప స్టేజ్ అది. ఇంకా అంతకన్నా ఫీలింగ్ ఏముంటుంది. చేంజెస్ అబ్జర్వ్ చేస్తారా ఆ టైంలో ఫోన్ చేసిన ఈ టైంలో ఫోన్ చేసిన వాళ్ళు మనుషులు? అంటే సొసైటీలో కొద్దిగా మాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మా ఎదురుకుండా ఎవరు మాట్లాడడానికి సిద్ధపడలే ఎవరు కూడా. సపోజ్ మీరు ఉన్నారు నాకన్నా చిన్నోళ్ళు వయసులో, లేదు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళతో మనకెందుకులే, వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు ఉన్నారులే అనే కాన్సెప్ట్. ఎందుకంటే పల్లెటూరు అనేటప్పటికి ప్రతి ఫ్యామిలీ గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మంచి వాళ్ళనో, లేకపోతే వాళ్ళు మర్డర్ కేసు ముద్దాయిలను, లేకపోతే వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అనో, లేకపోతే వాళ్ళు కాంట్రాక్టర్స్, ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అలాగే మా ఫ్యామిలీ గురించి కూడా మా ఎదురుకుండా ఎవరు మాట్లాడటానికి సాహసించదా మాకున్న పేరుని బట్టి. ఆ టైంలో వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది కనిపెట్టలేనంత స్థితిలో లేం కదా. ఎందుకంటే మేము సొసైటీలో అన్నిటితో పెద్ద ఫ్యామిలీ, సొసైటీలో తిరుగుతున్నాం, ప్రతి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది మాకు జనరల్గా తెలిసిపోదు. కాబట్టి అప్పుడున్న ఫీలింగ్స్కి ఇప్పుడుంది. నా ఫోన్లోకి ఒక ఇది రాగానే ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు, అరే ఏంటో మీ అమ్మాయి మనం చూసానరా, అదిరా ఇదిరా అంటే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ మాకు ధైర్యాన్ని ఇస్తుంది. పర్లేదు, నా కూతురు ఎక్కడ పడినా కూడా మేము ఆలోచించవసరం లేదు, దాన్ని ఎలా అయినా బతికేస్తుంది, 10 మందికి దారి చూపిస్తుంది. పెళ్ళి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? 100% నేను ట్రై చేస్తున్నా, కానీ రిసీవ్ చేసుకునే మనిషి కావాలి కదా. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన విధానాల్లో ఏ అంగవైకల్యం ఉన్నా కూడా మనిషి ఫోన్లే సర్దుకుంటానులే అనే కాన్సెప్ట్తో రాగలడు. కానీ ఇలాంటి బర్నింగ్ విక్టిమ్ని రిసీవ్ చేసుకుని వాళ్ళని మనం ఇప్పుడు 10 మందిలో చెప్పేటప్పుడు మన మనసులో వేరే రకంగా చెబుతాం, కానీ 4 గోడల మధ్యకి వచ్చేటప్పటికి మన పరిస్థితి వేరే ఉంటుంది. అందరికీ మంచిగా చెబుతాం బయటికి వెళ్ళిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత తేడాగా ఉంటుంది. కాబట్టి అలాంటి పర్సన్ ఎవరైనా ఉంటే మాత్రం 100% నా బ్లెస్సింగ్స్ ఉంటాయి, నేను రిసీవ్ చేసుకుంటాను. దాన్ని కూడా తను రిసీవ్ చేసుకుంటుంది అన్న ప్రయత్నంతో నేను గట్టి ప్రయత్నం చేస్తున్నాను. కానీ అది అంత సక్సెస్ అవుతుందని 100% అయితే నాకు నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే నేను పబ్లిక్లో విపరీతంగా తెలిసిన మనిషిని, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ నేను చేసే వృత్తి మూలకంగా. సపోజ్ మీరు ఉన్నారు, మీరు లైసెన్స్ బందర్లో ఆఫీస్కి వచ్చినట్టుగా గుర్తొస్తుంది నాకు. లైసెన్స్ అప్పుడు వచ్చే కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేదు. ఎందుకంటే జామ చెట్టు కింద కూర్చున్నాం మేము, అక్కడ గాంధీనగర్లో ఆఫీసు గుర్తొస్తా ఉంది. అవును, ఎస్ అవును అవును, కానీ అక్కడ రాలేదు లైసెన్స్, తీసుకుని హైదరాబాద్ వచ్చాను అది. కాబట్టి ఏంటంటే నాకు నేను చేసే వృత్తిలో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నేను ట్రై చేస్తున్నాను, మా అమ్మాయికి ఎలా చూడండి అంటే. నిన్న కూడా ఒక డిస్కషన్ వచ్చింది, వస్తే చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మా ప్రయత్నం అయితే మనం ఇటువరకు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే సమాజంలో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాయి, ఇలాంటి వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకుంటారు అనేది కొంత ఇది ఉంది. అయితే నేను తనకి మొట్టమొదటిలో చెప్పా, నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నీ కోసం మాత్రం ఎవరో వస్తారు, ఎక్కడో పుట్టే ఉంటాడు తప్పనిసరిగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడని అంటే. ఎందుకంటే నాకు తెలిసిన సమాజంలో కొంతమంది గురించి చిలకలూరుపేటలో ఒక ఆయన ఉండేవాడు, పెద్ద క్రిస్టియన్ సంస్థ వరల్డ్ వైడ్. ఆమె ప్యూర్ వైట్ అయిపోయింది, మ్యారేజ్ చేసుకోవట్లేదు, డాక్టర్ ఎవరు రావట్లేదు. ఎవరో ఒక ఆయన వచ్చి నేను చేసుకుంటాను అన్నాడు. చేసుకున్న తర్వాత టర్నింగ్ పాయింట్. ఇవాళ వరల్డ్లో బోల్డ్ చోట్ల వాళ్ళ సంస్థలు ఉన్నాయి, బోల్డ్ అంతమందికి అనాథలుగా భోజనాలు పెడుతున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అనేక సంస్థలు నడుపుతున్నారు. ఏఎంజీ ఇండియా అని. ఇలాంటి వాళ్ళ గురించి నాకు సమాజంలో బోల్డ్ తెలుసు, ఎందుకంటే నేను చదువుకున్నది కానీ పబ్లిక్లో తిరిగిన నాలెడ్జ్ని ప్రకారం. కాబట్టి నేను ఒకటే చెప్పాను, మనం తొందరపడ అవసరం లేదు, నీకోసం
ఒకడు ఉన్నాడు. అది కాన్ఫిడెన్స్, అది నా కాన్ఫిడెన్స్. అర్థమైందా? అది నీ అందం కోసం వస్తాడా, లేకపోతే నీ డబ్బు కోసం వస్తాడా, లేకపోతే సమాజంలో నీ పేరు కోసం వస్తాడా, లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ చూసి వస్తాడా అనేది నేను చెప్పలేను అప్పుడే. కానీ నీ డబ్బు కోసం అయితే మాత్రం ఎవడో పుట్టే ఉంటాడు, నువ్వు సంపాదిస్తావు. ఎందుకంటే ఫైనాన్షియల్గా నువ్వు ఇవాళ నడిచెళ్ళేదాన్ని వాళ్ళ కారులో తిరుగుతున్నావు. ప్రతి మనిషి డెవలప్మెంట్ అనేది కావాలి. నువ్వు విమానంలో తిరగచ్చు. నేను ఒకప్పుడు ఒక పర్సన్ తోటి అన్నాను, నా బిడ్డలు ఎప్పుడు కూడా విమానాలు తిరగాలనుకుంటున్నాను. నేను చిన్న లోనా మీద టీవీఎస్ మీద తిరుగుతున్నాను, లేదంటే మారుతి 800లో తిరుగుతున్నాను, 25-30 వేల రూపాయల కారు. నా బిడ్డలు ఎప్పుడు కూడా విమానాల్లో తిరగాలని కోరుకుంటున్నా. దానికి నా సపోర్ట్ ఎంత ఉన్నా లేకపోయినా వాళ్ళ తెలివితేటలు కూడా వాళ్ళకి యాడ్ అవ్వాలి. వాళ్ళు చేసే సమాజంలో చేసే ఒక మంచి కోసం అయినా సరే. అలాంటిది మంచిగా పుట్టి తర్వాత ఈ బర్నింగ్ విక్టిమ్ అయిన తర్వాత తను వాళ్ళ సమాజంలో ఒక గ్రేట్ పర్సన్గా బయటికి రావడానికి మరి భగవంతుడు దాన్ని అలా చేసుకోవడానికి ప్రేరేపించాడేమో. అలా అవటం మూలకంగానే వాళ్ళ సమాజంలో అది గుర్తింపు వచ్చింది వరల్డ్ వైడ్. అలా అవడం వల్ల 250 మందికి ఇప్పుడు వరకు చేసింది. అదే మామూలుగా మ్యారేజ్ లైఫ్, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి టిఫిన్లు పెట్టుకోవడం, క్యారేజీలు పెట్టుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, వాడు ఏదైనా అడిగితే లేదంటాం. ఈ సంసారం ఇది డిఫరెంట్గా ఉంటుంది. అంకుల్ బాగా ఫేస్ చేసినట్టున్నారు ఫ్యామిలీలో. కాబట్టి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే తండ్రిగా బాధ ఉన్న మనిషి అలా ఉన్నాయి. నేను 10 years కాలిపోయిన తర్వాత దాని ముఖం చూశారు. అసలు నేను నా ఇంట్లో ఉన్నా సరే నేను మిమ్మల్ని చూసినంతసేపు కూడా ఒక్కసారి కూడా చూశారు. 10 years నేను తన ముఖమే చూశారు. 10 సంవత్సరాలు మీ దగ్గర రాలేదా? ఉన్నా కూడా చూడలేదు. నేను ఫేస్ చూడలేదు. ఓకే, ఫేస్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసినంత ధైర్యంగా నేను నా కూతుర్ని ఎప్పుడు చూడలేదు కూడా. చూడటానికి కూడా ప్రయత్నం చేయలే. ఈ రోజుకి కూడా అంత ఐ కాంటాక్ట్ డాడీ చేయడం, ఇట్లా మాట్లాడితే ఇట్లా తలదించేస్తారు. ఎందుకంటే ఆ బాధ నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు తెలుసు, అరే నా కూతురు కూడా మంచి అందగతే, ఈ పిల్లలాగా ఉండేదే, ఇట్లా అయిపోయింది అని చెప్పి అది ఒక విధమైన మెంటల్ ఫీలింగ్ అన్నమాట. అందుకనే తను అసలు నేను చూడను, ప్రయత్నం కూడా చేయను చూడటానికి. తను పక్కన కూర్చొని మాట్లాడుతుంటాం అంతవరకే, నేను ఎలా తిప్పుకుని మాట్లాడతాను. అందమే ఉంది ఇంకా మంచి అయితే చాలు. అంటే అది అందం కోసం నేను చూడలేదని కాదు, నా కూతురు ఇలా అయిపోయింది, దీన్ని మనం ఈ విధంగా చూడాల్సి వస్తుందా అనే ఫీలింగ్ అంతే తప్ప వేరే విధమైన బ్యాడ్ ఫీలింగ్ కానీ, లేకపోతే మంచి పిల్లల్ని కాస్త అందరూ కూడా అంతమంది ఆడపిల్లలు అంటే ఎవరందం వాళ్ళదే. ఆడపిల్లలు ఇప్పుడు ఎందుకంటే మనం కాలేజ్ స్టూడెంట్స్ నుంచి పెరిగాము, ఇవాళ 60 years వచ్చినాయి, 10 ఏళ్ల పిల్లల్ని చూస్తున్నాము, 25 ఏళ్ల పిల్లల్ని చూస్తున్నాము, 30 ఏళ్ల ప్రౌఢని చూస్తున్నాము. మరి నా బిడ్డ కూడా అలా ఉండాలి కదా, అలా లేదు కాబట్టి అదొక విధమైన ఫీలింగు. సరే మనం బయటపడకూడదు దీన్ని, సమాజంలో మనం కూడా ఒక గుర్తింపు పొందిన మనిషి కాబట్టి మనం కొన్ని విషయాలు అండర్ గ్రౌండ్లోనే ఉండాలి. ఎలా అనిపిస్తుంది మీ ఫాదర్ అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నప్పుడు, ఇలా చెప్తున్నప్పుడు పక్కన కూర్చుని? చాలా హ్యాపీ ఉంది బేసికల్గా. అసలు ఇంత ఇంట్రాక్షన్ అసలు డాడీ ఎప్పుడు మీడియాలోకి రారు, ఈవెన్ ఎక్కడ కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ ఎక్కడ ఏం రివీల్ చేయను. బట్ ప్రౌడ్ మూమెంట్ అది, ఆయనకి ప్రౌడ్ మూమెంట్, మీకు చాలా. ఇలా ఇద్దరిని కూర్చోబెట్టి. సో అంకుల్ ఇప్పటికీ జాబ్ చేస్తున్నారా ఇంకా? మీరు ఆర్టీఓ ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది కదా, నాకు కొద్దిగా టెక్నాలజీ తక్కువ ఉంది. కాకపోతే ఒక లైసెన్సులకి నా కోసం పాత కస్టమర్లు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు, ఫారినర్స్ పిల్లలు ఫోన్ చేసి మా అబ్బాయికి అయిపోయి మా మనవరాలకి లైసెన్స్ ఇప్పేదంటే దానికి మాత్రం చేస్తుంటాం. కానీ అది సరైన ఇన్కమ్ కాదు. ఇటువరకు పూర్తిగా ఒక 20 years మంచి ఇన్కంలో ఉన్నాను. స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, అన్నీ అయిపోయాయి. ఇవాళ ఏంటంటే పూర్తిగా ఒక 10% ఉంది. నీకు ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇట్లా పరిచయం అయిన వాళ్ళు, మావాడు వస్తున్నాను కొద్దిగా లైసెన్స్ ఇప్పించండి గుంటూరు ఆఫీస్లో లేదా ఒంగోలు ఆఫీస్లో, మావాడిది ఒంగోలు అంటే కొద్దిగా చూడండి అంటే అక్కడ ఇన్స్పెక్టర్కి ఎవరికో ఫోన్ చేసావు, లేదా తెలిసిన వాళ్ళు ఎవరు ఈ ఇండియా స్టేట్లో ఎక్కడైనా లైసెన్స్ ఇప్పించగలను. ఇప్పుడు వచ్చారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారా కంప్లీట్గా? లేదండి, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూలంగా రావడానికి కుదరదు. ఎందుకంటే మా బాబు కొద్దిగా లేట్గా పుట్టాడు, వాడు ఇప్పుడు 2nd year బీటెక్ చదువుతున్నాడు ఒంగోలులో. మాది కొద్దిగా జాయింట్ ఫ్యామిలీ, ఈ ఊళ్ళో పెద్ద ఇల్లు వ్యవహారం. అయితే ఒక మేము తోడబుట్టిన వాళ్ళు 7 వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. నేను మా పేరెంట్స్కి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఊళ్ళో ఉండిపోయా.
దాని మూలంగా వాడు చదువు అయ్యి మీరు మీ పేరెంట్స్ దగ్గర ఉండొచ్చా, మీ దగ్గర ఉండకూడదు అని కాదు అట్లా కాదు తనకుంది, తనకు ప్రాపర్టీ అనేది ఏం లేదు, ఈ పొట్ట ఒకటే ఉంది, దీన్ని పోషించుకోవడానికి దేశం మీద పడాలి. నేను అట్లా కాదు, పల్లెటూళ్ళలో పుట్టాం, మా ఫాదర్ అక్కడ రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దారు, ల్యాండ్స్ ఉన్నాయి, ప్రాపర్టీ ఉంది, కాబట్టి ఉన్న పిల్లలందరిలోనూ ఎవడో ఒకటి ఇంటి దగ్గర ఉండాలనే కాన్సెప్ట్ ఇటువరకు రోజుల్లో ఉండేది, ఇప్పుడు కాదు. నేను చెప్పేది ఏంటంటే మీ తరం గురించి చెప్పట్లేదు, మా తరం గురించి చెప్తున్నాను. అప్పుడు ఏంటంటే ఓహో ఈ 4 ఎకరాల పొలం ఉంది, మంచి ఇల్లు ఉంది, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళల్లో ఎవడో ఒకడు ఇంటి దగ్గర ఉండాలి అనే కాన్సెప్ట్ తల్లిదండ్రులకు ఉండేది. మా పరిస్థితులను బట్టి మేము కూడా ఎవడో ఒకడు అక్కడ మౌల్డ్ అయిపోయేవాళ్ళం. అయినా మీరు ఉండలేరు హైదరాబాద్ వచ్చి పొల్యూషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తాను, 20-25 సంవత్సరాల్లో అప్పుడు ఇంట్లోంచి పారిపోయి వచ్చినాడన్నా ఇక్కడ కోటేశ్వరుడు అవుతాడు. లేదంటే 80 దాటిన తర్వాత మనవరాలు చేయబట్టుకుని బడ్డీ కొట్టుగాడికి ఐస్ క్రీమ్ కొని పెడతాను కన్నా వయసులోనే రావాలి. నేను పరిగెత్తే వయసు కాదు, సాంతం కింద పడిపోయే వయసు కాదు, ఏదైనా చేయగలను. కాబట్టి హైదరాబాద్ వచ్చి వాళ్ళు పరిగెత్తలేము, అటని కూర్చోలేము. కూతురు కష్టపడుతుందని చెప్పేసి నేను కూడా ఏదైనా చేస్తానని ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఈ వయసులో మీకు మరి నాకు నీడే కదా, నాకు డబ్బులు అవసరమే కదా. 100 రూపాయలు కావాలంటే నేను ప్రతి 100 కూతురు అడగల. తన దగ్గర ఉన్న దీన్ని బట్టి నేను వీక్ అవ్వకూడదుగా. కాబట్టి ఏంటంటే ఇంకా కొంతకాలం నేను అక్కడ ఉంటాను. బాబు చదువు అయిపోయిన తర్వాత ఎట్లాగో వాడు జాబ్ కోసం ట్రై చేయటం, లేకపోతే ఎంటెక్ చదవటం, ఇంకా 2.5 years. ఈ 2.5 years తర్వాత ప్లాన్ హైదరాబాద్ రావాలా, లేకపోతే ఇట్లాగే విజిటింగ్ వచ్చిపోవటం ఏంటనేది అది పరిస్థితి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ఇలా మీ ఇద్దరు వచ్చి మాట్లాడినందుకు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఎన్జిఓకి. డెఫినెట్గా ఈ 250 నెక్స్ట్ 2000 అవ్వాలి, మీ నుంచి ఇంకా చాలామంది హెల్ప్ అవ్వాలి, ప్రాపర్ ఎన్జిఓగా ఈ మీ సంస్థ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఎన్జిఓ గురించి తెలియని వాళ్ళకి దాన్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ఏంటి అనేది ఒకసారి మా ఆడియన్స్ చెప్పి. ఆర్గనైజేషన్ పేరు వచ్చి BSMS ట్రస్ట్, బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్. ఈ సంస్థ ద్వారా శరీరం కాలిన తర్వాత ఏర్పడే అంగవైకల్యం, డిఫార్మిటీస్ అంటారు, అంటే మెడ అతుక్కుపోవటము, చేతులు అతుక్కుపోవటము, కాళ్ళు, ఇంకా ప్రైవేట్ పార్ట్స్ అతుక్కుపోవటం ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మా సంస్థ ద్వారా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇలాంటి సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ క్యాంప్ జరుగుతుంది. సో మీరు వచ్చి మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి 7680974918. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు, ఏజ్, మీ ఊరి పేరు, అలాగే ప్రజెంట్ కండిషన్ ఫోటోగ్రాఫ్స్ అనేది వాట్సాప్ చేయగలిగినా, లేదంటే కాల్ చేసినా మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7680974918. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతానికి క్యాంప్ జరుగుతుంది. దయచేసి December 15 లోపు మీ పేరులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.